హాయ్ అండి. ఈరోజైతే ఆదివారము పని చేసేసరికి చాలా లేట్ అయిపోయింది. బట్టలు వాషింగ్ మిషన్లో వేసాను. బట్టలు ఆడేసి కూడా ఉన్నాయి, అక్కడ పిండాలి అని ఎట్లా అయితే వేసి పెట్టాను. ఆ బట్టలు అయితే పిండాలి. అలాగే టిఫిన్ చేసే గిన్నెలు ఉన్నాయి, ఆ గిన్నెలు అయితే కడిగేసుకుంటాను. ఇదైతే చికెను, ఇది వండాలి. సండే స్పెషల్ చికెన్ కర్రీ. ఇదైతే ప్రస్తుతానికి ఫ్రిడ్జ్లో పెడతాను, కొంచెం టైం పడుతుంది వండేసరికి. ఇవన్నీ ఫుల్ అయిపోయినాయి. ఏంటమ్మా, అదైతే ఒక్క పావు గంట సేపు అలా ఫ్రిడ్జ్లో పెడితే ఈలోగా బట్టలు ఉన్నాయి, బట్టలు పిండుకోవాలి. వాషింగ్ మిషన్లో అయితే ఆడేసాను, ఆడేసి నెట్లోకి తీసుకున్నాను. ఈ బట్టలన్నీ కూడా పిండేసుకోవాలి. బకెట్ ఏది? వీటిలో ఆడేసానండి. ఈ నీళ్ళు అయితే ఉప్పేస్తాను, ఇవన్నీ బయటకు వచ్చేస్తాయి ఇలాగా. ఇటు సైడ్ నుంచి బయటకు వచ్చేస్తాయి. ఈ బట్టలు అయితే ఫస్ట్ అయితే పిండేసుకుంటాను. పిండేసుకున్నాక అప్పుడు వంటకాడికి అయితే వెళ్తాను. మోటార్ స్విచ్ చేయమ్మా, పైపు వస్తుందేమో చూస్తాను, నీళ్ళు వస్తాయేమో. బట్టలు పిండుకుంటాక పట్టుకుంటాను. ఉంచు అలాగా, ఒక 2 నిమిషాలు ఉంచు. వస్తున్నాయి. ఓకే, నువ్వు ఎక్కడ పెట్టుకున్నావు? ఇందాకడ మంచం కింద పడింది, చూసుకో కార్తీక్. మంచం కింద పడింది చూడు. అమ్మా ఇట్రా అమ్మ ఒకసారి. పెట్టే, కుండీలో పెట్టేయి. ఈ బట్టలన్నీ కూడా పిండేసుకుంటానండి ఇలాగా. అదిగోనండి, బట్టలన్నీ కూడా పిండేసి అలా తీగల మీద అయితే ఆరేసేసుకున్నాను. చెట్ల నీడైతే ఇచ్చేసిందండి బాగాను. అసలు ఎంత ఎండ కాసినా సరే బట్టలు అయితే ఆరట్లేదు. ఈరోజు ఆదివారం కదా, పక్కన చర్చి అండి, ఇంటి పక్కనే ఉంటుంది. కొంచెం చర్చి సౌండ్ అయితే వస్తుంది. అలాగే ఇప్పుడైతే వంట స్టార్ట్ చేస్తాను. ఇదిగోనండి, ఉల్లిపాయలు కట్ చేసేసుకున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసేసుకున్నాను. ఇక్కడ చికెన్ కూడా కోసేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇదైతే గ్యాస్ మీద అంటించేస్తాను, పొయ్యి మీద వేస్తాను. దీంట్లో నూనె వేయాలి.
అల్లం పేస్ట్ ఉంటుంది. ఇది అల్లం పేస్ట్. బెడ్షీట్ అది వాడతలేదు లేని బెడ్షీట్, దాంతో ఇల్లు కట్టుకుంటున్నారు. కదుపుకో సరే కూర లేదు, వీడియోలో ఉంచుతాను, కట్ చేయాలి. అటు సైడ్ అలాగా ఉల్లిపాయ ముక్కలు మగ్గుతూ ఉంటాయి. ఈలోగా ఎసరైతే పెట్టేసుకుంటాను. ఈ ప్యాకెట్లు, నూనె ప్యాకెట్లు ఎందుకు ఇలా పెడతానంటే అయిపోయాక కూడా సాయంత్రం స్నానానికి వేడి నీళ్ళు కాసుకుంటాం కదండి, అప్పుడు పొయ్యి అంటించేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది ఈ నూనె ప్యాకెట్ వేస్తే. అందుకని ఉంచుతాను, వెంటనే అంటుకుంటుంది అన్నమాట. ఓకే అండి, ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గిపోయినాయి. దీంట్లో అల్లం పేస్ట్ తెచ్చాను కదా, ఇదైతే వేసేస్తాను. ఇక్కడ మసాలా ఉంటుంది ఎక్కడ, ఓకే ఇక్కడ